హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందే సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీ నుంచి పోషణ లెసన్ నుంచి ఈరోజు మనము పార్ట్ 2 తెలుసుకుందాం. గత తరగతిలో కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన 4 పదార్థాలు తెలుసుకున్నాం. సూర్యరశ్మి, పత్రహరితము, కార్బన్ డైఆక్సైడ్, నీరు. ఈ 4 కలిసి పత్రంలో కూడా కిరణజన్య సంయోగక్రియ చెప్పి పిండి పదార్థాన్ని తయారు చేస్తుందని తెలుసుకుందాం. కాబట్టి పిండి పదార్థాలు తయారు చేసేది ఎవరు? పత్రాలని తెలుసుకుందాం. ఇప్పుడు ఆ పత్రాల్లో పిండి పదార్థం ఉందా లేదనే ఒక ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఆకులలో పిండి పదార్థం ఉనికి అంటే కిరణజన్య సంయోగక్రియలలో ఆకులో పిండి పదార్థం తయారవుతుందని తెలుసుకున్నాం గత తరగతిలో. కానీ పిండి పదార్థం ఉందా లేదనే ప్రయోగం ఇప్పుడు చేద్దాం. ప్రయోగ లక్ష్యం చూడండి. ప్రయోగ లక్ష్యం ఏంది? ఆకులలో పిండి పదార్థం స్టార్చ్ ఏర్పడిందా లేదా అని తెలుసుకోవడం. ఇప్పుడు ప్రయోగ లక్ష్యం చూడండి. ఆకులలో పిండి పదార్థం, దీన్ని స్టార్చ్ అని అంటారు ఇంగ్లీష్. స్టార్చ్ ఏర్పడిందా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ప్రయోగం చేస్తాం. ఫస్ట్ దీనికి కావాల్సిన సామాగ్రి, అవసరమైన సామాగ్రి ఏంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సామాగ్రి మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే డిఎస్సిలో ఆకులలో పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి అవసరమైన సామాగ్రి, అవసరం లేని సామాగ్రి అని ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఒకసారి బీకరు ఇవ్వకుండా వేరేది ఇవ్వచ్చు, అవసరం ఉందా లేదా అని. కాబట్టి టెస్ట్ బదులు ఇంకో వేరేది ఇవ్వచ్చు. కాబట్టి ఇవి కూడా పార్ట్స్ కూడా గుర్తుంచుకోవాలి. అవసరమైన సామాగ్రి ఏమేమి కావాలి? ఫస్ట్ ఆకుపచ్చని ఆకు. దీంట్లోనే మనం పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి కావాల్సింది ఆకుపచ్చని ఆకు. రెండోది టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్లో ఆకును ఉంచి మనము మిథిలేటెడ్ స్పిరిట్లో మరిగిస్తాం కాబట్టి టెస్ట్ ట్యూబ్ కూడా కావాలి. నెక్స్ట్ మిథిలేటెడ్ స్పిరిట్. ఇప్పుడు మిథిలేటెడ్ స్పిరిట్ని దేని కొరకు ఉపయోగిస్తారు? కార్బన్ డైఆక్సైడ్ అవసరమనే, ఆక్సిజన్ అవసరమనే, ఏ ప్రయోగంలో ఉపయోగిస్తారని కూడా అడగవచ్చు. కాబట్టి మిథిలేటెడ్ స్పిరిట్ దేంట్లో ఉపయోగిస్తారంటే ఆకులలో పిండి పదార్థం ఉనికి అనే ప్రయోగంలో ఉపయోగిస్తారు. మిథిలేటెడ్ స్పిరిట్ అనేది ఒక ద్రావణం. అంటే ఏంది? ఆల్కహాల్ అనమాట. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఆల్కహాల్ రసాయనం అట్లా. మిథిలేటెడ్ స్పిరిట్ ఒక ఆల్కహాల్. ఇంకేం కావాలి? బీకర్ కావాలి. ఎందుకంటే బీకర్లో నీళ్ళు వేసి వేడి చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వేడి నీరు. ఆకులలో పిండి పదార్థం ఉనికి తెలుసుకోవడానికి ఈ నీరు అవసరం. వేడి నీరా, చల్లని నీరా, ఏదైనా అడగవచ్చు, ఎక్కడి నుంచి అడగవచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి వేడి నీరు కావాలి. బర్నర్ కావాలి. బర్నర్ యొక్క ఉపయోగం ఏంటంటే వేడి చేయడానికి ఒక ద్వీపం అనమాట. దాని పేరు బర్నర్ అని అంటారు. నెక్స్ట్ ట్రైపాడ్ స్టాండ్. ట్రైపాడ్ స్టాండ్ అంటే 3 కాళ్ళ స్టాండ్, 3 పాదాలు గల స్టాండ్. ఇక్కడొకటి వెనుక కనిపించింది ఒకటి ఉంటుంది. ట్రైపాడ్ స్టాండ్ కావాలి. ట్రైపాడ్ స్టాండ్, చతుస్పాడ, డబుల్ స్టాండ్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అయోడిన్ ద్రావణం. అసలనేది ఇదే. పిండి పదార్థం ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణం ఏంటంటే అయోడిన్ ద్రావణము. ఓకేనా? నెక్స్ట్ పెట్రిడీస్. పెట్రిడీస్ లేదా వాచ్ గ్లాస్ అవసరం ఉంది ఇక్కడ అన్నాడు. పెట్రిడీస్ అంటే ఏంటంటే గుండ్రంగా ఉండి లోతు తక్కువగా ఉన్నటువంటి గాజు సీసా, గాజు పాత్ర లేదా ప్లాస్టిక్ పాత్ర. మరొకసారి చూడండి. పెట్రిడీస్ అంటే కొంతమందికి ఇది కూడా తెలియదు, స్కూల్ పిల్లలకైతే. ఏంది పెట్రిడీస్ అని అడుగుతుంటారు. పెట్రిడీస్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించే గుండ్రంగా ఉండి లోతు తక్కువగా ఉండే గాజు పాత్ర లేదా ప్లాస్టిక్ పాత్ర అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? పెట్రిడీస్ అంటే. రైట్. మరి ప్రయోగ విధానం. ఇప్పుడు ఇవన్నీ కావాల్సినట్టు ఏమేమి కావాలి? ఆకుపచ్చ ఆకు కావాలి, టెస్ట్ ట్యూబ్ కావాలి, మిథిలేటెడ్ స్పిరిట్ కావాలి, బీకర్, వేడి నీరు, బర్నర్, ట్రైపాడ్ స్టాండ్, అయోడిన్ ద్రావణం, పెట్రిడీస్ కావాలి. ప్రయోగ విధానం చూద్దాం. ఫస్ట్ ఎండలో పెరుగుతున్న, కుండీలో పెరుగుతున్నటువంటి ఎండలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవాలి. ఎండలో పెరుగుతున్న మొక్కనే ఎందుకు తీసుకోవాలి? నీడలో పెరుగుతున్న మొక్కను ఎందుకు తీసుకోకూడదు? మనం ఇందాక చెప్పుకున్నట్టు కిరణజన్య సంయోగక్రియ అనేది సూర్యకాంతి సమక్షంలోనే జరుగుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు పత్రాల్లో ఏముంది? పిండి పదార్థం ఉందా లేదా అంటే ఏంది? కిరణజన్య సంయోగక్రియ జరిగిందా లేదా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎండలో పెరుగుతున్న మొక్కలోనే సూర్యకాంతి సోకింది కాబట్టి పిండి పదార్థం ఉంటుందని మనం తీసుకుంటాం. కాబట్టి ఏది తీసుకోవాలంటే ఎండలో పెరుగుతున్న మొక్కని ఎందుకు తీసుకోవాలంటే కిరణజన్య సంయోగక్రియ జరిగేది ఎండలోనే, అందులోనే పిండి పదార్థం ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మెత్తని
మెత్తని మరియు పల్చని ఆకుని తీసుకోవాలని అడిగిండు, చెప్పిండు. మెత్తని మరియు పల్చని ఆకుని ఎందుకు తీసుకోవాలి? గరుకాకు లేదంటే మందమైన ఆకుని ఎందుకు తీసుకోకూడదు? ఇది కూడా గుర్తుంచుకోవాలి. మెత్తని ఆకు అంటే మనము ఆకుని మరిగించి అందులో ఉన్న క్లోరోఫిల్ని తొలగించడానికి మెత్తని ఆకు అయితే తొందరగా వెళ్ళిపోతుంది. అదే గరుకు ఆకు ఉండి మందం ఉంటే అది తొందరగా వెళ్ళిపోదు. కాబట్టి మెత్తని ఆకుని ఎందుకు తీసుకోవాలంటే క్లోరోఫిల్ని త్వరగా రిమూవ్ చేయడానికి. పలిచిన ఆకు ఎందుకు అంటే క్లోరోఫిల్ రిమూవ్ చేసిన తర్వాత దానిపైన మనము కొన్ని చుక్కల బెటాడిన్ కానీ అయోడిన్ కానీ వేస్తాం. వేసినప్పుడు అది పిండి పదార్థంతో చర్య జరిగి వెంటనే నీలి నలుపు రంగులకి స్పీడ్గా స్ప్రెడ్ కావడానికి ఈ పలిచిన ఆకు తోడ్పడుతుంది. అదే రఫ్గా ఉండి మందంగా ఉంటే మనకు నీలి నలుపు రంగు కనిపించదు అనమాట. అందుకొరకు మెత్తనాకు ఎందుకంటే క్లోరోఫిల్ త్వరగా రిమూవ్ చేయడానికి, పల్చనాకు ఎందుకంటే నీలి నలుపు రంగులోకి త్వరగా విస్తరించి మనకు కనిపించడానికి ఈ ఆకులు తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఆకుని మళ్ళీ చూడండి, ప్రాసెస్ చూడండి. ఆకుని మొదట కొద్దిసేపు నీటిలో మరిగించాలి. కొద్దిసేపు నీటిలో మరిగించాలి. ఎందుకు మరిగించాలి అంటే ఆకుని కొద్దిసేపు నీటిలో మరిగించినప్పుడు ఆకులో ఉన్నటువంటి కణజీవ క్రియలు ఆగిపోతాయి. ఆకులో ఏవైతే కణంలో జీవక్రియలు జరుగుతున్నాయో అవి ఆగిపోతాయి అన్నమాట. అందుకొరకు మొదట ఆకుని కొద్దిసేపు నీటిలో మరిగించాలి. మరిగించినప్పుడు కణంలో ఉండే జీవక్రియలు ఆగిపోతాయి. ఆ తర్వాత ఏం చేయాలా? ఆ ఆకుని నీటిలో మరిగించిన ఆకుని తీసుకొని ఏం చేయాలి? మిథిలేటెడ్ స్పిరిట్ కలిగిన ఒక పరీక్ష నాళికలో ఆకును తీసుకోవాలి. ఫస్ట్ నీటిలో మరిగించాలి, తర్వాత మిథిలేటెడ్ స్పిరిట్ గల పరీక్ష నాళికలో ఆకును ఉంచాలి. ఇప్పుడు ఆ పరీక్ష నాళికను తీసుకొచ్చి ఏం చేయాలి అంటే నీరు కలిగిన బీకర్లో ఉంచి మరిగించేలా చూడాలి. అప్పుడు ఆ నీరు కలిగిన బీకర్లో మరిగించినప్పుడు మిథిలేటెడ్ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఆకులో ఉండే క్లోరోఫిల్ని మొత్తం తీసేసుకుంటుంది. అప్పుడు పత్రార్థం తొలగించబడుతుంది. తొలగించబడినప్పుడు ఆకు ఏ రంగుకు వస్తుంది? పేల్ కలర్ అంటే తెలుపు రంగులోకి వస్తుంది. మిథిలేటెడ్ స్పిరిట్ యొక్క విధి ఏమిటి అని అడుగుతాడు. క్లోరోఫిల్ని స్వీకరించడము, క్లోరోఫిల్ని తీసేసుకుంటుంది అనమాట. ఎవరిక్కడ? మిథిలేటెడ్ స్పిరిట్. అది గుర్తుంచుకోవాలి. అసలు క్లోరోఫిల్ని ఎందుకు తొలగించాలి? క్లోరోఫిల్ ఎందుకు తొలగించాలి అంటే చూడండి, మనం పత్రంలో పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి ఏం వేస్తున్నాం? అయోడిన్ వేస్తున్నాం. మరి ఆకుపచ్చటి ఆకు, క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చటి పసరు. ఆకుపచ్చటి ఆకు పైన అయోడిన్ చుక్కలు వేసినప్పుడు ఆ ఆకుపచ్చటి భాగము నీలి నలుపు రంగులోకి మారిందా లేదని స్పష్టంగా కనిపించదు. అందుకొరకు మనం ఏం చేయాలి? ఆకుపచ్చటి పసరుని క్లోరోఫిల్ని తీసేస్తాం. అప్పుడు ఆకు ఏ కలర్లో ఉంటుంది? తెలుపు కలర్లో ఉంటుంది. అప్పుడు దానిపైన అయోడిన్ ద్రావణం వేసినప్పుడు అది నీలి నలుపు రంగులోకి మారేది త్వరగా కనిపిస్తుంది. అందుకొరకు మనం క్లోరోఫిల్ని తొలగించాలి. చాలామందికి క్లోరోఫిల్ ఎందుకు తొలగించాలని తెలియదు అనమాట. ఓకేనా. ఇప్పుడు అయోడిన్ పరీక్ష చేయాలంటే చూడండి, ఫస్ట్ ప్రయోగం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మనము ఆకుని ఒక చిన్న వేడి నీటిలో మరిగించాలి. మరిగించినప్పుడు ఆకులలో ఉన్నట్టు కణాలలో జీవక్రియలు ఆగిపోతాయి. తర్వాత ఒక పరీక్ష నాళికలో మిథిలేటెడ్ స్పిరిట్ గల పరీక్ష నాళికలో ఆకుని ఉంచాలి. ఉంచి దాన్ని తీసుకొచ్చి ఆ బీకర్లో, నీరున్న బీకర్లో ఉంచి మనం బర్నర్ని వెలిగించాలి. వెలిగిస్తే అప్పుడు బర్నర్ వేడికి నీరు మరుగుతుంది. ఆ నీటిలో ఉంచినటువంటి పరీక్షణాలు కూడా మరుగుతుంది. మరిగి ఇక్కడ ఈ క్లోరోఫిల్ అంతా ఎక్కడికి వస్తుంది అంటే మిథిలేటెడ్ స్పిరిట్లోకి వస్తుంది. ఇప్పుడు ఆకు ఏ రంగులోకి మారుతుంది అంటే తెలుపు రంగులకి మారిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ పత్రాన్ని జాగ్రత్తగా తీసుకొని ఎలా తీసుకోవాలి? ఒక వాచ్ గ్లాస్ కానీ లేదా ఒక పెట్టి డిష్ కానీ తీసుకొని దాంట్లోకి ఈ ఆకుని బ్రష్ సహాయంతో, మన బ్రష్ ఉంటుంది కదా ప్రవేశాలు, ఆ బ్రష్ సహాయంతో ముడతలు పడకుండా, చూడండి ముడతలు ఉందా? ముడతలు పడకుండా వెడల్పుగా ఉండాలి. ముడతలు వాడి లేకుంటే ఇట్లా ఉండకుండా ఎలా ఉండాలి చూడండి. అయోడిన్ పరీక్ష కొరకు వాచ్ గ్లాస్ కానీ తీసుకోవాలి, పెట్టి డిష్ కానీ తీసుకొని బ్రష్ సహాయంతో ముడతలు పడకుండా, మడతలు అని ఉంది ఇక్కడ, ఓకే, ముడతలు పడకుండా వెడల్పుగా ఆకుని పెట్టి డిష్లో పరిచి దానిపైన చూడండి కొన్ని చుక్కలు అయోడిన్ చుక్కలు కానీ బెటాడిన్ చుక్కలు కానీ వేయాలి. అయోడిన్ లభించకపోతే బెటాడిన్. ఎన్ని 1, 2 అంటే కొన్ని చుక్కలను గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ 1, 2 అని ఇవ్వలేదు, కొన్ని చుక్కలని గుర్తుంచుకోవాలి.
తెలుపు రంగులో ఉన్నటువంటి పత్రం పైన కొన్ని చుక్కల అయోడిన్ కానీ బెటాడిన్ కానీ వేస్తే అది కాసేపటికి ఏ విధంగా మారింది చూడండి, నీలి నలుపు రంగులోకి మారింది. నీలి నలుపు రంగులోకి మారింది. కాబట్టి అయోడిన్ ద్రావణం పిండి పదార్థంతో చర్య జరిగి ఏమేర్పడింది, నీలం నలుపు రంగు ఏర్పడింది. అయోడిన్ ద్రావణము ఏ పదార్థంతో కలిసినా కూడా అది నీలం రంగులోకి మారిందంటే పిండి పదార్థంతో కలిసినప్పుడు మాత్రమే నీలం రంగులోకి మారుతుంది. ఇంకా ఏ పదార్థంతో కలిసినా నీలం రంగులోకి మారదు. కాబట్టి ఈ ధర్మం ఆధారంగా అయోడిన్ ద్రావణం పిండి పదార్థంతో కలిసినప్పుడు మాత్రమే నీలం రంగులోకి వస్తుందంటే నీలం నలుపు రంగులోకి మారింది అంటే ఖచ్చితంగా అందులో ఏముంది, పిండి పదార్థం ఉందని తెలుసుకోవాలి. పిండి పదార్థం ఉంది అంటే ఏమర్థం, కిరణజన్య సంయోగక్రియ జరిగిందని అర్థం. కిరణజన్య సంయోగక్రియ జరిగిందని అర్థం. కిరణజన్య సంయోగక్రియకు ఏమవసరము లేదా పిండి పదార్థాల తయారీకి ఏమవసరం అంటే సూర్యరశ్మి ఖచ్చితంగా అవసరమని తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. మొదటగా ఏ ఆకుని తీసుకోవాలి, ఎండలో పెరుగుతున్న ఆకుని తీసుకోవాలి. ఆ ఆకు ఎలా ఉండాలి, మెత్తగా పల్చటి ఆకు ఉండాలి. దాన్ని తీసుకొని మెత్తటి పల్చటి ఆకుని ఏం చేయాలి, నీటిలో మరిగించాలి. నీటిలో మరిగించినప్పుడు అందులో కణజీవ క్రియలు ఆగిపోతాయి. ఇప్పుడు ఈ ఆకుని తీసుకొచ్చి ఒక పరీక్ష నాళికలో ఉంచాలి. ఏ పరీక్ష నాళిక, మిథైలేటెడ్ స్పిరిట్ గల పరీక్ష నాళికలో ఉంచాలి. ఈ పరీక్ష నాళిక ఈ ఆకుని తీసుకొచ్చి నీరు గల బీకర్లో ఉంచాలి. ఉంచి అప్పుడు ఆ బీకర్ని నీటిని మరిగించాలి. మరిగించినప్పుడు నీరు మరిగినప్పుడు ఆటోమేటిక్గా పరీక్ష నాళిక కూడా లోపల మరిగి ఆ మిథైలేటెడ్ స్పిరిట్ ఏం చేస్తుంది, క్లోరోఫిల్ని లాగేస్తుంది. కాబట్టి ఆ క్లోరోఫిల్ లాగుతుంది. అప్పుడు ఆకు ఏ కలర్కి వచ్చిందంటే పేల్ కలర్ అంటే తెలుపు కలర్కి వచ్చింది. దీన్ని జాగ్రత్తగా బ్రష్ సహాయంతో ఒక వాచ్ గ్లాస్ కానీ పెట్టి డిష్లో కానీ వెడల్పుగా ముడతలు లేకుండా పరచాలి. పరిచి దానిపైన కొన్ని చుక్కలు అయోడిన్ కానీ లేదా కొన్ని చుక్కలు బెటాడిన్ కానీ వేయాలి. వేసి పరిశీలిస్తే కాసేపటికి తెలుపు కలర్లో ఉన్నటువంటి పత్రము నీలం నలుపు రంగులోకి మారింది. అంటే అయోడిన్ చుక్కలు పిండి పదార్థంతో చర్య జరిపి నీలి నలుపు రంగులోకి మారింది. అయోడిన్ చుక్కలు దేనితో కూడా చర్య జరిపినా నీలి నలుపు రంగులోకి మారదు. కేవలం పిండి పదార్థంతో చర్య జరిపినప్పుడు మాత్రమే నీలి నలుపు రంగులోకి మారింది. కాబట్టి ఇది నీలి నలుపు రంగులోకి మారిందంటే ఇందులో ఏమున్నట్టు, పిండి పదార్థం ఉన్నట్టు. కాబట్టి పై ప్రయోగం ద్వారా ఏం చేస్తున్నాం, పిండి పదార్థాలు తయారైందంటే అది ఏందనాలే, కిరణజన్య సంయోగక్రియ అని చెప్పుకోవాలి. మరి కిరణజన్య సంయోగక్రియ జరపాలంటే ఏం కావాలి, సూర్యరశ్మి కావాలని చెప్పుకోవాలి. ఓకేనా. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చూడండి. పిండి పదార్థ పరీక్ష చేయడానికి ఏం కావాలి ద్రావణాలు అంటే అయోడిన్ కానీ బెటాడిన్ కానీ గుర్తుంచుకోవాలి. ఎన్ని చుక్కలు అంటే కొన్ని చుక్కలే అని గుర్తుంచుకోవాలి. ఆ తెలుపు కలర్లో ఉన్నదానికి అయోడిన్ చుక్కలు లేదా బెటాడిన్ చుక్కలు వేస్తే ఏ కలర్లోకి మారుతుంది, నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారిందంటే ఇందులో ఏముంది, పిండి పదార్థము ఉంది, స్టార్చ్ ఉందని గుర్తుంచుకోవాలి. రైట్. ఇంకా ఆకులో క్లోరోఫిల్ని తొలగించేది ఎవరంటే మిథైలేటెడ్ స్పిరిట్. ఓకే, మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకుంటుంది. మరి మిథైలేటెడ్ స్పిరిట్ ఈ పరీక్షణాలకు నేరుగా బూన్సెన్ బర్నర్కి పెట్టి వేడి చేయొచ్చు కదా అంటే ఈ ఆల్కహాల్ చాలా త్వరగా వేడికి పగిలిపోతుంది. కాబట్టి డైరెక్ట్ కాకుండా నీటిలో ఇండైరెక్ట్గా మరిగించాలి. ఆల్కహాల్ అంతా వేడి ఉంటుంది కాబట్టి నీటిలో మరుగుతున్న బీకర్లో ఇది ఉంచాలన్నమాట. ఓకేనా. రైట్. ఇంకా మిథైలేటెడ్ స్పిరిట్ ఇది ఏంటంటే క్లోరోఫిల్ని తీసుకుంటుంది అని గుర్తుంచుకోవాలి. ఇంకా రైట్, ఇంకేమేమి తీసుకోవాలి ఇక్కడ అంటే వాచ్ గ్లాస్ పెట్టి డిష్ తీసుకోవాలి. రైట్, పరిశీలన. రైట్, ఇది గుర్తుంచుకోండి. మెయిన్గా అయోడిన్ ద్రావణము పిండి పదార్థంతో చర్య జరిపి ఖచ్చితంగా ఏం ఏర్పడుతుంది, నీలం నలుపు రంగు ఏర్పడుతుంది. ఇది పిండి పదార్థ పరీక్ష. రైట్. ఇంక ఇంపార్టెంట్ ఏంది ఇక్కడ, క్లోరోఫిల్ని ఎందుకు తొలగించాలనేది కూడా గుర్తుంచుకోవాలి. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చటి పదార్థం. ఈ ఆకుపచ్చటి పైన అయోడిన్ చుక్కలు వేస్తే అది నీలి నలుపు రంగులోకి మారుతుంది కానీ స్పష్టంగా కనిపించదు. అందుకొరకు క్లోరోఫిల్ తీస్తే పత్రము తెలుపు కలర్కి వస్తుంది. ఆ తెలుపు పైన అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది త్వరగా నీలం రంగులోకి మారి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకొరకు క్లోరోఫిల్ని తొలగించాలి. క్లోరోఫిల్ని తొలగించాలంటే ఏం చేయాలంటే మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి బీకర్లో ఉంచి మరిగించాలి. ఈ విధంగా తొలగించాలన్నమాట. ఓకేనా. రైట్.
ఇక్కడ ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్లాసెస్ కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ కూడా చేయండి. అలాగే ప్రతి వీడియో చివరన నేను ఫస్ట్ కామెంట్లో ఈ వీడియోకి సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తాను. వాటిని మీరు చదివి వాటి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.